సమగ్ర కుటుంబ సర్వే పేరుతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సిఐడి విచారణ జరిపించాలంటూ షబ్బీర్ డిమాండ్ చేస్తున్నారు. సర్వే పేరుతో సేకరించిన ప్రజల వివరాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయంటూ అని ప్రశ్నిస్తున్నారు. సర్వే వివరాలని కేబినెట్ లో ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు షబ్బీర్ అలీ. సర్వే పేరుతో గత ప్రభుత్వం 100 కోట్ల దుర్వినియోగం చేసిందని ఆరోపించిన షబ్బీర్ అలీ విచారణ జరిగితే అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేపై షబ్బీర్ అలీ అభ్యంతరం ఏంటి? ముఖ్యమంత్రికి లేఖ రాసిన షబ్బీర్ అలీ ఆ లేఖలో ఏం డిమాండ్ చేశారు? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. తెలంగాణలో ఇప్పుడు సర్వేల గొడవ నడుస్తుంది. కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ చేసిన సర్వేపై ఏకంగా బాంబునే పేల్చారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఆ సర్వేపై ఏకంగా సిబిసిఐడి దర్యాప్తుకు ఆదేశించాలని నిన్న సీఎంకి ఒక లెటర్ రాశారు. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఇప్పుడు ఎందుకు ఈ వాదన తీసుకొచ్చారు? ఇప్పుడు మనకందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అనేటి రాష్ట్రమే 2014లో వచ్చింది. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చినారు. రాగానే ఒక బాంబు పేల్చి ఒకటే దినంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభా సర్వే అంతా ఓన్లీ 1 డేలో చేస్తా అంటే మేము కూడా ఏదో అద్భుతాలు చేస్తారు కదా కేసీఆర్ అనుకొని అందరం మేము సహకరించినాం. దాని తర్వాత కొంతమంది దుబాయ్ నుంచి, మస్కట్ నుంచి, యూఏ నుంచి, బొంబాయి నుంచి, సూరత్ నుంచి ట్రైన్ల మీద స్థలం దొరకకుంటే బస్సుల మీద ఎక్కి వచ్చినారు. ఏమవుతుందో మేము లేకుంటే సర్వేలో మేము ఉండకుంటే ఏమవుతుందో అని భయంతో వచ్చినారు. సర్వే అయిపోయింది. 10 సంవత్సరాల సర్వే ఏమైంది? ఎవ్వరు ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఎలాంటి సమాచారం ఎవరికి ఇవ్వలేదు. నేను కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అడిగినా ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఎగ్జాక్ట్ 2024లో ఫిబ్రవరి 4 రాహుల్ గాంధీ గారి సూచన మీద ఈ క్యాస్ట్ సర్వే చేయాలని ఒక నిర్ణయం తీసుకొని బ్యాక్వర్డ్ క్లాసుల్లో ఎగ్జాక్ట్గా ఉన్నారెంత, మరి బీసీలు ఎక్కువ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంటుంది వాళ్ళది, మరి మా బీసీలకు కూడా మా క్యాస్ట్ వైజ్గా చేసి ఇవ్వండి అని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ అనుమతితో మేము క్యాబినెట్ అయిపోయింది, అసెంబ్లీ పెట్టేసినాం. దాని తర్వాత ఎగ్జాక్ట్ 1 ఇయర్ లోపలనే మరి 50 డేస్లో ఫీల్డ్లో పోయి మేము సర్వే చేసుకొని 96.3%గా మనం సర్వే జరిగింది. ఒక 4% తక్కువ 100లో పర్ఫెక్ట్గా ఇంటికి పోయి సర్వే చేసినాం. ఆ సర్వే రిపోర్ట్ రాగానే ఇమ్మీడియట్లీ ఇది టీఆర్ఎస్ వాళ్ళు అంటే కేటీఆర్ కానీ వాళ్ళు కానీ ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ఇదే అప్పుడు 2014లో ఇచ్చిన సర్వే సమగ్రత కుటుంబ సర్వే ఇదే అని తీసుకొచ్చి ఎస్కేఎస్ సర్వే ఇదే అని చెప్పడంతో నాకు అనుమానం వచ్చింది. ఇది ఎట్లా అవుతుంది? మీరు ప్రభుత్వం పోయిన తర్వాత మీ సర్వే రిపోర్ట్ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? మీరు ప్రభుత్వం పోయిన తర్వాత సర్వే ఎక్కడ ఉండాలా, ప్లానింగ్లో ఉంటే ప్లానింగ్లోనే ఉండాలా, మీ చేతికి ఎట్లా వచ్చింది? అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు పార్లమెంట్ ఒక చట్టం పాస్ చేసింది. ఇండివిజువల్ సర్వే అతను తీసుకున్న మీరు డీటెయిల్స్ బయట పెట్టకూడదు, నేరం అది చెప్పినారు. మరి మా సర్వే మా డీటెయిల్స్ తీసుకుని ఆ పబ్లిక్ ప్రైవేట్ కంపెనీలలో పోయి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి, కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్ ద్వారా నడిపించుకుంటున్నారు. మరి ఇది ఏడకెళ్ళి వచ్చింది? దాని మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇది నాకు ఆలోచన వచ్చి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినాను. 10 సంవత్సరాల ఎందుకు క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టలేదు ఒకటి. ఇప్పుడు మీ ప్రభుత్వం పోయిన తర్వాత మీ దగ్గర ఈ సర్వే కాపీ ఎట్లా వచ్చింది? గవర్నమెంట్ ఒకవేళ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ అది ఉంటే మీ చేతిగా ఎట్లా వచ్చింది? కేసీఆర్ కుటుంబానికి ఎట్లా వచ్చింది? ఆ కుటుంబం నుంచి ఏ కంపెనీలకు పోయింది? అది వాస్తవంగా ఎస్కేఎస్ది ఆ సమగ్ర కుటుంబ సర్వేనా, లేకుంటే కేసీఆర్ ప్రైవేట్ కంపెనీ చేసుకున్నదా, లేకుంటే ప్రైవేట్ ఎవరైనా చేసి వీళ్ళకి ఇచ్చి తప్పుదోవ పెట్టి ప్రజల్లో అయమయం పెట్టేసి మా బీసీలకు అన్యాయం జరుగుతుంటుంది, వాళ్ళు మాదిగకు అన్యాయం జరుగుతున్నారు, వాళ్ళు వాళ్ళకు అన్యాయం జరుగుతున్నారు, ఇవన్నీ స్టార్ట్ చేయించినారు. ఇది అంతా ఒక శాంతియుతంగా ఉండే సిటిజన్స్ లోపల కులాలు మతాలుగా చిచ్చుపెట్టి ఇవన్నీ ఇబ్బంది పెట్టే దాని మీద చాలా పెద్ద కుట్ర ఉంది. ఈ కుట్ర బయటికి రావాలంటే సిబిసిఐడి జరగాల.